టీమిండియా శ్రీలంక సిరీస్ కు కౌంట్ డౌన్ మొదలైంది. 3 టీ20లు 3 వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో అడుగుపెట్టింది. ఈ పర్యటనతోనే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు అందుకున్నాడు. అలాగే టీ20 టీంకు సూర్యకుమార్ యాదవ్ కూడా సారథిగా ఇదే తొలి సిరీస్. వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకు బాధ్యతలు అప్పగించారు. అటు వరల్డ్ కప్ తో ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోవడంతో కొత్త కోచ్ గా గంభీర్ ను తీసుకొచ్చిన బీసీసీఐ అతను కోరుకున్నట్టుగానే జట్టును ఎంపిక చేసింది. సహాయక సిబ్బంది విషయంలోనూ గంభీర్ మాట నెగ్గింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉంటే టూర్ కు వెళ్లే ముందు చాలా డౌట్స్ పై గంభీర్ క్లారిటీ ఇచ్చేశాడు. కోహ్లీ విభేదాలు లేవన్న కొత్త కోచ్ సీనియర్లను సమన్వయం చేసుకుంటూ జట్టు విజయాల కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ గా సూర్యకుమార్ కు లంకలో సిరీస్ పెద్ద సవాల్ కాకుండా జట్టును ఎలా లీడ్ చేశాడనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇటీవలే జింబాబ్వేపై టీ20 సిరీస్ గెలిచినప్పుడు శుభ్మన్ గిల్ సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం భారత జట్టు బలం, లంక పేలవ ఫామ్ చూస్తే ఈ సిరీస్ లో టీమిండియానే ఫేవరెట్ అని చెప్పొచ్చు. టీ20 సిరీస్ పల్లెకెలెలో జరగనుండగా 3 వన్డేల సిరీస్ కు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అటు వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు సీనియర్లు త్వరలోనే జట్టుతో చేరనున్నారు.